ఓం విఘ్నేశ్వరాయ ఓం వినాయకాయ ఓం నమః శివాయ పద్మా. ఓం నమః శివాయ ఓం దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చావనుకో ఆ వేడికాయని జ్వరం వస్తుంది, జాగ్రత్త. శివ శివ దేవుడితో వేళకోళం ఏంటండి? నేను వెళ్ళకోవడం వాడింది నీతో. అది సరే, ఇంతకీ ఏమని మొక్కున్నావేంటి? ఇంకే ఉంది, సుమంగళిగా మీ చేతుల్లో కన్ను మూయాలని. ఒకవేళ నేనే నీ ఒళ్ళు పోయాననుకో? శివ శివ భార్యాభర్తలు అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి. మరి మొగుడు పెళ్ళాలని కూడా అంటారు కదా. అబ్బా మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు. యాండి నాదో చిన్న కోరిక. ఇక్కడ బాగోదేమో, బెడ్రూమ్ లో. ఛీ, అది కాదండి. మరి అది యాండి నిన్న టీవీలో చూశాను, చనిపోయిన వాళ్ళ శరీరాలను తగలపెట్టకుండా ఆస్పత్రికి దానం చేస్తే అవి డాక్టర్ చదివే పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయట. అంతేకాదు కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి పనికొస్తాయటండి. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావే? అది నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి, నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు. నాకు కోరుకుంది చెప్పనా? ఏంటది? పద్మా, కలిసి ఎలా బ్రతికామో అలాగే కలిసి చావాలని. కానీ దేవుడు మగవాళ్ల పక్షపాతి, ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు. శివ శివ లేవండి, ముందు టిఫిన్ పెడతాను. హలో శివాజీ, ఆ ఇంటికి నిన్ను వెంట పెట్టుకు వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు హేమాద్రి. వాడి గురించి నీకు తెలుసు కదా? అర్థమైంది, బయలుదేరుతున్నాను. అరే నాన్న సిఐడి ఆఫీసర్ కదా, దొంగలు పట్టుకోవడానికి వెళ్తున్నాడు రా. మనం కూడా రహస్యంగా కార్లో వెళ్ళి చూసొద్దామా? అమ్మో నాకు భయం, నేను రాను. అయితే నేను వెళ్ళొస్తా. ఒరే అన్నయ్య ఆగరా. ఓకే ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. ఐఎమ్ సారీ. ఏయ్ సారీ అంటే సరిపెట్టుకోవటానికి జరిగింది మర్డర్, నా తమ్ముడు మర్డర్. నిన్ను, నీ మనుషుల్ని, నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాసఘాతకులారా. ఏంటో నువ్వు చెప్పేది? విశాల్ నాన్నగారు వెళ్ళి కారులో దాక్కున్నాడు. అవునమ్మా. నువ్వు న్యాయాన్ని బజార్లో అమ్ముతుంటే మేము డబ్బులు పోసి కొనుక్కున్నాం. దానికేదో పెద్ద ఉపకారం చేసినట్లు కబుర్లు చెప్తావే. 25 లక్షలు ఇమ్మని నీ తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. చేస్తే చంపేస్తావా? నా తమ్ముడిని హత్య చేసి నిన్ను వదిలిపెట్టు. ఏ అడ్డొచ్చినా సరే నీకు ఉరి శిక్ష పడక తప్పదు. నువ్వెప్పుడో చేస్తావురా, కానీ ఇప్పుడే నీకు మరణ శిక్ష విధిస్తున్నారు. హేమంత్రి, హేమంత్రి నువ్వు వెళ్ళిపో. హలో, నేనండి పద్మని మాట్లాడుతున్నాను. మన విశాల్ మీ కారుకి వచ్చాడంట.
పొరపాటు నా కారులో వచ్చేసాడు. ఇక్కడ చూసింది ఎక్కడా చెప్పడుగా. హేమాద్రి, వీడు నా కొడుకు. పండి పండి ఇది అందుకున్న ఇల్లు పండి. విశాల్, ఏం చేస్తున్నారు నువ్వు చెప్పేయండి అబద్ధాలు. నాన్న పోలీసు కాదు, సిఐడి కాదు, మనుషుని చంపేవాడు. అది కాదురా. నువ్వేం చెప్పినా వినను. విశాల్, నువ్వేం చెప్పొద్దు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు. నాన్న మంచివాడు కాదు, నాన్న మనుషుని చంపుతాడు. చెప్పేది విన్నానా? నేను విన్నా. ఇలా చేయకూడదు, తప్పు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. తప్పు నాన్న. నాన్న, ముందు నువ్వు లోపలికి పదా. నేను లోపలికి వెళ్ళను. మీరందరూ ఎందుకు వచ్చారు? పండి విశాల్, పండి. తప్పు. బాబు విశాల్, నేనురా తాతయ్యని. మీరు నాకేం అవరు. పండి. ఇదిగో హేమధర్ అంకుల్, ఇతను జడ్జిని చంపాడు. ఇతను కిల్లర్. మా నాన్న పోలీసుని చంపాడు. ఇతను కిల్లర్. మీరందరూ హంతకులు, రాక్షసులు. పండి పండి. ముందు నువ్వు లోపలికి రా. పదా. శివాజీ, కొడుకుల్ని కన్నా ఏ తండ్రికైనా సమస్యలు తప్పవు. జరిగింది మామూలు మర్డర్ కాదు, జడ్జి మర్డర్. ఇది బయటికి రాకుండా విశాల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే డాడీ. డాడీ, ఐఎమ్ సారీ డాడీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ డాడీ. హేమోద్రి, ఆవేశంలో నువ్వు చాలా తప్పు చేశావు. ఆ జడ్జి చనిపోవడం వల్ల మన సిండికేట్కి ఎంత నష్టం తెలుసా? మన వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఆ జడ్జి కేసు కొట్టేసేవారు. మన సిండికేట్కి నీడనిచ్చే చెట్టు నేను నరికేసావు కదయ్యా. ఏదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలంటారు? చచ్చిన ఆ జడ్జిని బతికించి తేలేనుగా. హేమాద్రి, నోర్మై. జరిగిన దానికి సిండికేట్ మెంబర్లకు సారీ చెప్పు. చెప్పు. ఐఎమ్ సారీ. డియర్ మెంబర్స్, మంచివో చెడ్డవో మన సిండికేట్ కి కొన్ని పాలసీలున్నాయి. తప్పు చేసి మన సిండికేట్ మెంబర్స్ అందరికీ నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అందుకే ఇవాల్టి నుండి మన వ్యాపార వ్యవహారాల నుంచి హేమాద్రిని సస్పెండ్ చేస్తున్నాం. ఏ పనికైనా ఆవేశం కంటే ఆలోచనే ముఖ్యం. దెబ్బ కొట్టడం గొప్ప కాదు, దాన్ని ఎప్పుడు ఎలా కొట్టాలనేది తెలుసుకోవడమే గొప్ప. కనుక నిదానంగా ఆలోచించి నిబ్బరంగా అడుగు వేయగల నా దత్తపుత్రుడు శివాజీయే ఇవాల్టి నుంచి మన వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. ఇవాళ నిరంజన్ రాలేదేమిటి? 6 నెలలుగా తన వసూలు మనం పంపలేదు సార్. అది అడుగుతారేమోనని వచ్చున్నాడు. శివాజీ, నిరంజన్ సంగతి నువ్వే చూడు. ఇక డబ్బు వ్యవహారాలన్నీ నీకే అప్పచెప్తున్నాను. టోటల్ గా బ్యాంక్ అకౌంట్స్, డాక్యుమెంట్స్ అన్ని రేపు నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఏం కావాలన్నా నేను కూడా నిన్నే అడుగుతాను. ఇంకోసారి ఆలోచించండి డాడీ. ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నక్కలు సంబరపడతాయి. అలాగే మా హేమాద్రి బాబు ఎవరినైనా చంపితే సొమ్ములు లాక్కు తినొచ్చని కమిషనర్ చంకలు గుద్దుకుంటాడు. ఇదిగా తీసుకా. మీ హేమాద్రి బాబు చంపింది నీలాంటి సన్నాసిని కాదు, జడ్జిని. అది నక్సలైట్ చర్య అని మేనేజ్ చేయడానికి నేను చచ్చానురా. చచ్చుంటే దేశానికి దరిద్రం వదిలేదు. మా అబ్బా శివాజీ గారికి అధికారాలను అంటగట్టేశాడు. డబ్బంతా వాడి చేతిలో పెట్టేశాడు. నన్ను చేతగాని వాడిని చేశాడు. నేను చేతగాని వాడిని కాదు, నేను చేతగాని వాడిని కాదు. ఆ కుర్నాకుడికేమో జడ్జి మర్డర్ చూసి నువ్వు కిల్లర్వి, హంతకుడి వేలు రెచ్చిపోయాడంట. అబ్బా! ఆ శివాజీ గారిని వాడి కొడుకును తలుచుకుంటేనే నా ఒంట్లో రక్తం కుతకుతలాడిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నీ రక్తం చల్లబడేందుకు ఒకటే మార్గం. ఏంటది? శివాజీని వాడి కొడుకుని లేపే. అదంత సులువు కాదు. మీ నాన్న శివాజీని నిరంజన్ దగ్గరికి పంపిస్తున్నాడు కదా, నీ చేతికి రక్తం అంటకుండా వాడిని అక్కడే లేపించేయి. జడ్జి మర్డర్ కళ్ళారా చూసిన ఆ పిల్లాన్ని నువ్విక్కడ ఫినిష్ చేసేయి. ఆహా, ఏం ఐడియా ఇచ్చావు? అంటే దాదాలు, రౌడీలు, కిరాయి గుండాల కంటే ఎక్కువ నిరూపించావు. భయ్యా, ఏంటండి? శివాజీ ఇంటికి పోయి పోనీ.
ఎక్కడికి? శివాజీ సాబుని పిలుచుకొస్తా సార్. అంత పిలుపులేం అక్కర్లేదు, హారన్ కొట్టు, వాడే వస్తాడు. నిరంజన్ దగ్గరికి డబ్బులు వసూలు చేయడానికి వెళ్తున్నావు కదా, నాన్నగారు ఈ లెటర్ తనకి ఇమ్మని చెప్పారు. పోనీ వెళ్ళు. ఏమండి, భోజనం వేళకి వచ్చేస్తారుగా? తప్పకుండా. అమ్మగారు, అమ్మగారు, డ్రైవర్ రైముట మీ అడ్రస్ చెప్పి ఈ కాగితం ఇమ్మన్నాడు. వస్తాను. బయలుదేరుతున్నాను రా, వచ్చేస్తున్నా. రే విశాల్, ఇందులో ఏముందో కాస్త చదివి చెప్పరా. నేను క్రికెట్ మ్యాచ్ ఆడదాం వెళ్తున్నానమ్మా, వాడితో చదివించుకో. రే రాజేష్, ఇది కాస్త చదవరా. కాసేపు ఉండమ్మా. 4 ముక్కలే కదా, చదవరా. ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందమ్మా, తర్వాత చదివి పెడతాను. అబ్బా, నమస్తే సార్. నమస్తే.